హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. మీరు బాగుండాలి, మేము బాగుండాలి, అందులో అందరము ఉండాలి. చాలా రోజులైంది కదా ఫ్రెండ్స్ పెద్ద వీడియో పెట్టక. షార్ట్లు చూస్తున్నారా ఫ్రెండ్స్? చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు ఫ్రెండ్స్ ఏం చెప్దామనుకుంటున్నామంటే, వెంకటేశ్వర స్వామి సుప్రభాతం ఎలా జరుగుతుంది అనగా శ్రీవారి సుప్రభాతం ఎలా జరుగుతుందో చెప్పుకుందాం. బ్రహ్మముహూర్తమున 56 గడియలకు ముందుగా వాద్యకులు మృదు మధురముగా మృదంగాలను మ్రోగిస్తారు. అర్చన స్వాములు సువర్ణ ద్వారము మంత్రపూర్వకంగా కుంచకోటతో తెరుస్తారు. యాదవులు తలుపులు తెరుస్తారు. త్రేతాయుగంలో విశ్వామిత్ర మహాముని శ్రీరాముని మేల్కొల్పిన విధంగా కంసల్య సుప్రజ రామ గీతాన్ని పఠిస్తారు. యాదవుడు ఆలయ ప్రవేశం చేస్తాడు. శ్రీ వెంకటేశ్వర స్వామి స్తోత్రమును, శ్రీ వెంకటేశ్వర ప్రవృత్తిని, శ్రీ వెంకటేశ్వర మంగళ శాసనములను పఠిస్తారు. శ్రీవారి నిద్ర లేపిన తర్వాత దీపోద్భవనము కావిస్తారు. తెరను తీసి వెన్న, పాలు, పంచదారలను నివేదన చేస్తారు. తీర్థ శటారీలు అయ్యాక సువర్ణ ద్వారం వద్ద గల భక్తులను స్వామి దర్శనార్థము కర్పూర ఆరతిని ఇచ్చి భక్తులకు దర్శనము అనుమతి ఇస్తారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వరుడు భక్తులకు తన దర్శన భాగ్యాన్ని అలా నిత్యము కలిగిస్తాడు.